మానస సరోవరంలో యాత్ర బ్రహ్మదేవుడి మనో సంకల్పంతో ఏర్పడడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. సముద్ర మట్టానికి 16,400 అడుగుల ఎత్తులో 150 మైళ్ళ వైశాల్యంతో ఈ దివ్య సరస్సు అవతరించి ఉంటుంది. దీని నుండి పుట్టినదే సరయూ నది. సరస్సులోంచి వచ్చింది కనుకనే సరయూ నది అని పేరు వచ్చింది. ఈ నది అయోధ్య నగరాన్ని ప్రధానంగా చుట్టి ఉంటుంది. ఈ మానస సరోవరానికి దగ్గరలోనే రక్షస్థల సరస్సు ఉంది. ఈ కైలాస మానస సరోవరానికి 8 మార్గాలు కలవు. అన్నిటికన్నా తేలికైనది అల్మోరా నుంచి, కఠినమైనది జోష్టి మఠముగా ప్రయాణించుట. కానీ ఎక్కువ మంది మనసు సరోవరాన్ని భారతదేశం వైపు నుంచి కాక నేపాల్ నుంచి వెళ్ళటానికి ఇష్టపడతారు. భారతదేశం వైపు నుంచి ప్రయాణిస్తే మనసు సరోవరం దక్షిణ ముఖం దర్శనమిస్తుంది. అదే నేపాల్ నుంచి అయితే తూర్పు ముఖం కనబడుతుంది. అందుకే నేపాల్ నుంచి పూర్వ ముఖం చూడడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ముందుగా పశుపతినాథ ఆలయాన్ని దర్శించుకొని భక్త పూర్తి చేస్తారు. ఆ దారిలో వెళ్ళాక చైనా సరిహద్దు కేంద్రం తాల్పాని వస్తుంది. ఆ తర్వాత చైనా భూభాగంలో తగిలేది ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్. ఆపై వచ్చేది జగ్మా. ఆ జగ్మా సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తు ఉంది. ఆ తర్వాత పైకొస్స సరోవరం వస్తుంది. దాన్ని చిన్న మానస సరోవరం అంటారు. ఈ సరోవరాన్ని అనుకొని చిన్న కైలాస శిఖరం ఉంటుంది. పైకొస్స సరస్సు చేరుకునేసరికి శరీరంలో మార్పులు వస్తాయి. వికారం, ఆకలి లేకపోవటం లాంటివి. కారణం సముద్ర మట్టం నుంచి భూభాగ మట్టం పెరుగుతున్న కొద్దీ వాతావరణంలో మార్పు వస్తుంది. వాతావరణ మార్పులు భయంకరంగా ఉంటాయి. అలాగే ఇంకో మార్గం కాశ్మీరం వైపు నుంచి, ఇక్కడి నుంచి దూరం అన్నిటికన్నా ఉత్తమమైనది. అల్మోరా వైపు నుంచి. ఈ అల్మోరా నుంచి 230 కిలోమీటర్లు మానస సరోవరం. మానస సరోవరం నుంచి కైలాసగిరి 55 కిలోమీటర్లు. దుక్కుల్ యాడి, బేరీనాగ్, గార్టేర్, డాల్ సాండవ్, దదిహాట్, హస్ఘాట్, జిల్చెట్, బిల్వాఘాట్, దార్చోలా, సిల్క్ జప్తి, నిజంగ్ జలపాతం, ఉదీ జోర్బంగ్, కలాపాని, నర్విధాన్, పలాకట్ల కోట్, టొమో రింగ్, గునగ్, భద్రక్, గురాగ్, మనస సరోవరం, గులస గంప, గగచ్, ఫర్కా, దర్చన్ మొత్తం 385 కిలోమీటర్ల దూరం. ఈ కైలాస పర్వతం సముద్ర మట్టానికి దార్చన్ నుండి 22,028 అడుగులు ఎత్తు. భారతదేశ చైనాల యుద్ధం తర్వాత కొంతకాలం ఈ యాత్ర నిషేధం. తర్వాత అనుమతి లభించినది. ఈ యాత్రకు పాస్పోర్టు, వీసా లాంటివి కావాలి. ముందుగా దరఖాస్తు పెట్టుకోవాలి. చోమోవాంగ్ అని టిబెట్లో పిలిచే ఈ మానస సరోవరం చూచుటకు 2 కన్నులు చాలు. ఈ జన్మలోని లక్షల రెట్ల ఫలం సంపాదించుకున్న వారు మాత్రమే దీన్ని దర్శించగలరు. దీన్ని వర్ణించడం అసాధ్యం. చూడవలసిందే, దర్శించి ధరించాల్సిందే. 14,900 ఎత్తులోతు 300 అడుగులు. చుట్టుకొలత 97 కిలోమీటర్లు. మొత్తం ప్రపంచంలోనే సుందరమైన సరస్సు. దగ్గరలోనే బౌద్ధాశ్రమాలు ఉన్నాయి. గంగా తీరమున మరణం ఎంత పుణ్యమో అంతకు మించిన పుణ్యప్రదమైంది ఈ సరస్సు చెంత నిర్యాణం. ఈ మానస సరోవరం శక్తిపీఠము కూడా. ఇచ్చట సతి యొక్క కుడి పాదము పడినది రక్షస్థల సరస్సు. లక్షత్ అనగా హంసల దీపమని పేరు. శీతాకాలంలో సరస్సులో నీరు చలికి గడ్డకట్టిపోతుంది. హంసలు, ఇతర పక్షులు ఈ దీపమునకు వచ్చి సంతాన అభివృద్ధి చేసుకుంటాయి. ఈ సరస్సు మానస సరోవరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే రావణ బ్రహ్మ తపస్సు చేసింది. సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ప్రదేశం. తీర్థపురి. ఈ తీర్థక్షేత్రం జోష్టి మఠం మీదుగా కైలాస పర్వతమునకు వచ్చే దారిలో ఉంటుంది. సట్లెజ్ నదీ తీరమున ఈ తీర్థపురిలో వేడి నీటి దారులు ఉన్నాయి. భస్మాసురుని వరం పొందినది ఇక్కడే. గౌరీకుండ్. వేసవికి కూడా మంచు గడ్డ కట్టి ఉంటుంది. మంచును చిదిమి స్నానం చేస్తారు యాత్రికులు. 18,399 అడుగుల ఎత్తులో ఉంది. కైలాస పర్వతానికి దగ్గరి గౌరీకుండ్ దేవతలు స్నానము నుంచి కైలాస పర్వతాన్ని తోడుకొని తిరిగి దివ్యలోకాలకి పోయే ఈ హిమాలయ పర్వతాల నుంచి తిరిగి అల్మోరా వస్తే గాగేశ్వరి
అల్మోరా నుండి 40 కిలోమీటర్ల దూరం భద్రకాళి ఆలయం కొండపై కలదు. ఇచ్చట నది గుహ ద్వారం కూడా ప్రవహిస్తుంది. 16 కిలోమీటర్ల దూరంలో భగేశ్వరి సరయు గోమతి సంగమం కలదు. మార్కండేయులు తపస్సు చేసిన ప్రదేశం. ఈ భోగేశ్వరానికి 21 కిలోమీటర్ల దూరంలో గొప్ప శివక్షేత్రము వైద్యనాథ్ కలదు. అల్మోరా నుంచి కాట్ గోదాము చేరి అచ్చటి నుంచి నేపాల్ వెళ్ళవచ్చు.